నేను కూడా మహేష్ బాబు ఫ్యానే. బట్ మూవీ రివ్యూ వచ్చేసరికి సినిమా ఎలా ఉందో, ఏంటి అని అన్నది ఉన్నదున్నట్టుగా చెప్పాలి కాబట్టి సో, ఈ మూవీ రివ్యూ చెప్తున్నాను. సో, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'శ్రీనివాస మంగాపురం'. సో, ఈ మూవీ ఎలా ఉంది, ఏంటి అండ్ ఎవరు బాగా పెర్ఫామ్ చేశారు, ఎవరు చేయలేదని అనేది పూర్తి వీడియో చూడండి. సో, దానికంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో, యాక్చువల్గా మూవీ మన స్టోరీ ప్లాట్ ఎలా ఉంటుంది అంటే, సో ఫస్ట్ ఒక సెకండ్ హాఫ్లో ఉన్న ఒక సీన్ని దాన్ని స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్లో పెడతారనమాట. తర్వాత మన హీరో తిరుపతి రావడం, సో తిరుపతిలో మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఆయన గురించి తెలియటం, తర్వాత మనవాడు హీరోయిన్ని వెంటపడటం, సో ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఆ తర్వాత అసలు తను ఎందుకు వచ్చాడు తిరుపతికి, అసలు హీరోయిన్కి ముందే పరిచయం ఉందా లేదా, సో వాళ్ళ ఫాదర్కి అట్లాగే మోహన్ బాబు గారికి అసలు ఏంటి రిలేషన్, ఇలాంటివన్నీ మన మూవీలోనే చూస్తే మనకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా మూవీ స్టోరీ బాగానే ఉంటుంది, కానీ అక్కడక్కడ ప్లాట్స్ కొన్ని మిస్ అయ్యాయని చెప్పొచ్చు. సో మెయిన్లీ ఈ మూవీ గురించి పక్కన పెడితే, అంటే స్టోరీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా యాక్టింగ్ పెర్ఫార్మెన్స్కి వస్తే జయకృష్ణ గారిది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అంటే, ఆయన బ్లాంక్గా ఉంటే ఏదో ప్రాణం లేని బొమ్మ నించున్నట్టే ఉంటుంది. ఎక్స్ప్రెషన్ లేని ఫేస్ అలాగా చూస్తున్నట్టే అనిపిస్తుంది. నవ్వితే తప్పితే ఇంకా ఏ ఎక్స్ప్రెషన్లో చూడలేము అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఫ్రాంక్లీ ఉన్నట్టుగా చెప్పాలి. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్లో కానీ కొన్ని ఇంకా అలాగా బిగిసిపోయి నిలబడిపోతారు అనమాట. కొన్ని సీన్స్లో అయితే ఏదో మన తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లాడిలాగా అటు ఇటు చూడటం, అలా ఉండిపోవడం. సో ఇట్లాంటివన్నీ నేను జయకృష్ణ గారి యాక్టింగ్లో నేను చూశాను. సో ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టర్గా అయితే నేనైతే చూడలేదు. అండ్ రవీనా టండన్ గారి అమ్మాయి అయితే నాకు అసలు ఇందులో ఆ క్యారెక్టర్కి, అంటే తిరుపతి పెద్దారెడ్డి వాళ్ళ యొక్క కూతురు యొక్క క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ నాకు ఆ అమ్మాయిలా కనిపించలే. ఒక మనకు చూసినప్పుడు ఏదో ఒక నార్త్ అమ్మాయిని పెట్టినట్టు, నార్త్ అమ్మాయినే పెట్టినట్టు ఆ క్యారెక్టర్ లానే అనిపిస్తుంది తప్పితే ఆ క్యారెక్టర్కి సూటబుల్ అనిపించలేదు నాకు. అండ్ జయకృష్ణ గారు కూడా అంటే అంత ఆ హెవీ స్టోరీ అంత హెవీగా అనిపించకపోయినా కూడా ఆ క్యారెక్టర్కి అతను యాప్ట్ కాదని అనిపించింది చాలా వరకు. సో అండ్ ఈ సినిమా స్టోరీ చాలా వరకు ఫ్లేవర్స్ మనకి కొన్ని వేరే మూవీస్ రిఫరెన్సెస్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. బట్ అన్ని మూవీస్ ఆ మూవీ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారనో లేకపోతే ఈ మూవీ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారనో అని కాదు. బట్ కొన్ని మూవీస్ అలా కనిపిస్తూ ఉంటాయి, మనకు అనిపిస్తూ ఉంటాయి చూసిన సేపు, అరే ఇది ఏదో ఈ సినిమాలో చూసినట్టుగా ఉంది, ఆ సినిమాలో చూసినట్టుగా ఉంది అని అట్లా అనిపిస్తూ ఉంటుంది. బట్ అట్లా సినిమాగానే మనం చూడాలి. అండ్ మోహన్ బాబు గారి పెర్ఫార్మెన్స్ చూస్తే బాగానే ఉంది. బట్ ఇందులో నాకు అర్థం కాని పెర్ఫార్మెన్స్ ఏంటంటే, మోహన్ బాబు గారికిను అండ్ జయకృష్ణ గారికి అంటే లవ్ మ్యాటర్ తెలిసిన దాని తర్వాత, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, తన ముందే తన కొడుకు కోడల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, సో తన మనవడు కూడా పోగొట్టుకోకూడదు అనే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను మోహన్ బాబు. అంటే తన మనవడిని కాపాడుకోవాలనే ఒక ఇదిగా, అంటే ఈ ఊరి నుంచి దూరంగా పంపాలనో లేకపోతే ఈ గొడవల నుంచి దూరంగా పంపాలనో, అంటే ఎంతటి ధైర్యవంతుడైనా సరే, ఎంతటి వీరుడైనా సరే, ఏదైనా సరే తన కుటుంబాన్ని తన కళ్ళ ముందు పోగొట్టుకున్నప్పుడు గుండెని రాయ చేసినటువంటి వ్యక్తి, తన వంశధారకుడైనటువంటి అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, కనీసం వాళ్ళ తరాలైనా సరే ప్రశాంతంగా బతకాలి అని అనుకుంటారు చాలా వరకు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను మోహన్ బాబు గారి క్యారెక్టర్లో. బట్ అదొకటి మిస్ అయింది అనిపించింది. అండ్ నేను కొన్ని అనుకున్నాను, ఇది జరిగితే బాగుంటుంది నేను అనుకున్నాను. బట్ అది చాలా కొంచెం కొన్ని సీన్స్ అయిన దాని తర్వాత ఆ సీన్లు జరగటం, అంటే మోహన్ బాబు గారు వెళ్ళి హీరోయిన్ ఫాదర్తో మాట్లాడటం, సో ఇలాంటివన్నీ నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అవన్నీ జరిగాయి. అండ్ మోస్ట్లీ ఇందులో నాకు చాలా మిస్ మ్యాచ్ అయిన క్యారెక్టర్ ఏంటంటే హీరోయిన్ ఫాదర్. అసలు యాక్చువల్గా ఆయన ఫాదర్ ఏంటో నాకు అర్థం కాలేదు. అన్నయ్య అంటే బాగుంటుంది కానీ ఫాదర్ అంటే అసలు ఫాదర్ నేను ఊహించుకోలేకపోయాను, ఫాదర్ ఏంట్రా బాబు అని. అండ్ ఈ సినిమాలో పాటలు అంటే చెప్పాలి అంటే, అసలు నేను ఫస్ట్ జయకృష్ణ గారిదిను అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరిది పక్కన ఆ సీన్స్ చూస్తున్నప్పుడు నేను అసలు కనెక్ట్ అవ్వలేదు. అసలు ఏంటి అని అనుకునే టైంలోనే తెలియకుండానే ఒక పాట స్టార్ట్ అయిపోతుంది. సో ఏంటబ్బా ఈ మూవీ ఏంటి, తిన యాక్టింగ్ ఏంటి, ఈ హీరోయిన్ యాక్టింగ్ ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి, అంటే ఈ స్టోరీని అసలు వీళ్ళిద్దరికి ఎలా సరిపోయారు అనుకున్నారు అని అనుకునే టైంకి వెంటనే ఒక పాట రావడం. సో ఇట్లాగా నేనైతే సినిమా అయితే కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే స్టోరీ
కాస్త కూస్త కొంచెం లాజిక్గా ఉన్నా కూడా ఎందుకు నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను సినిమాలో. అండ్ అజయ్ భూపతి గారు డైరెక్టర్ అయితే చాలా ఎత్తేసారనమాట జయకృష్ణ గారిని. ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ అని ఇవి అని అన్నారు, కానీ నాకైతే ఆ యాక్టింగ్లో నాకు అస్సలు ఒక 1% కూడా నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను ఆ క్యారెక్టర్కి. అండ్ అంటే ఒక ఇంద్ర సినిమాలో చిరంజీవికి ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్లో చిరంజీవి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారని అనగానే కత్తి విసిరితే మన సజ్జా తేజ కత్తి పట్టుకుంటాడు చూసారా ఇంద్ర సినిమాలో. సో నాకు అట్లా చూసినట్టే అనిపించింది జయకృష్ణ గారిని, అంతే. నాకు అంతకుమించి ఆయన అంతలో అంత హీరోయిజం కానీ లేదా అతను కానీ చెప్పాను కదా బాగా బిగిసిపోయి ఉన్నటువంటి క్యారెక్టర్, అంటే ఆ యాక్టింగ్ బిగిసిపోయినట్టు ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎమోషనల్ సీన్స్లో ఏదో మన తిరణాల్లో తప్పిపోయిన పిల్లాళ్ళగా అటు ఇటు ఇలా చూడటం నాకైతే అసలు అనిపించలేదు. హీరోయిన్ అయితే పక్క రాష్ట్ర అమ్మాయిలానే అనిపించింది, కానీ నాకు అసలు యాప్ట్ అనిపించలేదు. ఏదో నాకు ఒక నిబ్బా సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అంటే కొన్ని మెచ్యూర్ షేడ్స్ ఉన్నాయి హీరోకి చెప్పాలంటే. అంటే ఫ్లాష్ బ్యాక్లో చూస్తే కనుక హీరో అసలు ప్రేమ అంటేనే గిట్టదు, తాత మార్గంలో వెళ్ళిన వ్యక్తి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నాకు అసలు, అంటే ఫస్ట్ చూసిన అతను యాక్టింగ్ ఒకలా ఉంది, సెకండ్ హాఫ్లోకి వస్తే అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ నేనే తీసుకోలేకపోయాను. అంటే ప్రాణం లేని వ్యక్తిగా మాట్లాడటం అన్నట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ దాన్ని ఫీల్ అవ్వడం కూడా నేను తీసుకోలేకపోయాను. ఏదో న్యాచురల్గా లేదు, యాక్టింగ్ చేస్తున్నట్టే ఉంది, జీవిస్తున్నట్టు లేదు. ఆ క్యారెక్టర్ యాక్టింగ్ చేస్తున్నట్టే ఉంది, అది యాక్టింగ్గానే కనబడుతుంది. చాలా వరకు పేషెన్స్గా చూశాను సినిమా అయితే. నాకైతే చాలా పేషెన్స్గా చూశాను సినిమా శ్రీనివాస మంగాపురం, ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను రమేష్ బాబు గారిది అని. అంటే హీరో యొక్క స్పీచెస్ కానీ ఆయన మెచ్యూర్నెస్ కానీ బయట కనిపించటం జయకృష్ణది. సో మూవీలో కష్టపడి ఉంటాడని నేను, ఆబ్వియస్లీ కష్టపడ్డాడు ఫస్ట్ మూవీ అని నేను అనుకుంటాను. బట్ ఎందుకో క్యారెక్టర్కి కానీ హీరో మెటీరియల్ అనేది మాత్రం నాకు అనిపించలేదు. బ్లాంక్గా చూస్తే అస్సలు చూడలేము. ఒక సైడ్ ఫేస్ కానీ లేదా స్ట్రైట్గా దగ్గరగా జూమ్ పెట్టి చూసినా కూడా అది మనం చూడలేని అనిపించింది నాకు. ఎక్స్ప్రెషన్ అంటే లేదు అసలు, దానికి ప్రాణం లేని బొమ్మ నించున్నట్టే ఉంటుంది అంతే, ఎక్స్ప్రెషన్ లేని ఉండదు. నవ్వితేనే బాగుంటాడు మనవాడు. అండ్ డైలాగ్స్ కూడా ఏంటంటే, ఒక ఐస్ క్రీమ్ ఇచ్చిన అబ్బాయి ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా, ఆ డైలాగ్స్ అంతే ఉంటాయి. అంత హెవీగా చెప్పినా కూడా అది పేలవు. సో అట్లా అనిపించింది అనమాట నాకైతే. బట్ నేను కూడా మహేష్ బాబు ఫ్యాన్ అయినా సరే ఉన్నట్టుగానే చెప్పాలి. సో ఎవరికి ఫేవర్గా ఉండకూడదు. అలాగే అని నాకు ఆయన మీద ద్వేషం కాదు, ఇంకేమీ కాదు. బట్ యాజ్ ఏ క్రిటిక్ రివ్యూగా ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి నేను అదే చెప్తున్నాను. సో ఇది. అండ్ ఈ మూవీకి రేటింగ్ కూడా ఇవ్వడానికి కూడా నాకేం లేదు, ఎందుకంటే నాకు ఏ కొసాన కూడా నాకు స్టోరీ ఓకే అని అనిపించిన లాజిక్స్ ప్లాట్స్ కూడా కొన్ని అక్కడక్కడ, అంటే ఆ టైంకి ఇది జరిగితే బాగుంటుంది, ఇలా ఆలోచిస్తే బాగుంటుంది ఒక క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నాను, కానీ అవి కొన్ని జరిగాయి, కొన్ని అవ్వలేదు. సో బట్ ఒక కొత్త హీరోగా లాంచ్ అవ్వడానికి స్టోరీ ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగపడితే బాగుండేది అనిపించింది. బట్ ఇది యాప్ కాదని అనిపించింది. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. కొంచెం అని కాదు, చాలా వరకు నేను డిసప్పాయింట్ అయ్యాను ఉన్నట్టుగా చెప్పాలి అంటే. సో ఇది. సో దిస్ ఈజ్ మై రివ్యూ. సో తర్వాత మళ్ళీ మరొక కొత్త మూవీతో రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.